ఏబీసీలు ఒక పనిని వరుసగా 15 రోజులు, 6 రోజులు, 10 రోజుల్లో పూర్తి చేయగలరు. అంతకు రెట్టింపు పనిని ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఆప్షన్స్ ఏమిచ్చాడు? 3 రోజులు, 6 రోజులు, 12 రోజులు, 10 రోజులు. వెల్కమ్ టు సుమా స్కూల్. ఈ ప్రాబ్లం కనుక మీకు యూజ్ అయితే ప్రాబ్లమ్ని లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏబీసీలో ఒక పనిని వరుసగా 15 రోజులు, 6 రోజులు, 10 రోజుల్లో పూర్తి చేయగలరండి. ఇట్లా ఇచ్చినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? ఒక్కొక్కరు విడివిడిగా ఒక్క రోజులో ఎంత పని చేయగలరో కనుక్కోవాలి. ఫస్ట్ అది రాద్దాం చూడండి. మనం ఫస్ట్ ప్రాబ్లంలో చెప్పినట్టు ఒక పనిని ఒక టీ కాలంలో చేయగలిగిన ఒక్క రోజులో చేసే పని ఈజ్ ఈక్వల్ టు 1/t అవుతుంది కదా. అలాగే ఇప్పుడు ఏ 15 రోజుల్లో పని పూర్తి చేస్తే ఏ ఒక్క రోజులో చేయ పని ఏమవుతుంది? 1/15 అవుతుంది. అట్లాగే బి 6 రోజుల్లో పని చేస్తే ఒక్క రోజులో చేసే పని 1/6 1/6 అవుతుంది. అట్లాగే సి ఒక్క రోజులో చేసే పని 1/10 అవుతుంది. ఇప్పుడు విడివిడిగా ఒక్కొక్క రోజులో చేసే పని ఇప్పుడు ఏ ప్లస్ బి ప్లస్ సి కలిపి ఒక్క రోజులో చేసే పని ఎంతో కనుక్కోవాలి. ఏ ప్లస్ బి ప్లస్ సి యొక్క ఒక్కరోజు పని ఇప్పుడు ఇవి 3 అడిషన్ చేయండి. అంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఇక్కడ రాస్తాను చూడండి. 1/15 ప్లస్ 1/6 ప్లస్ 1/10. ఇప్పుడు 15, 6, 10ని ఇప్పుడు మనం ఎల్సిఎం చేద్దాం. ఎల్సిఎం ఎంత వచ్చింది? 30 వచ్చింది. ఇప్పుడు ఇక్కడ 30 రాసుకుంటున్నాను. పైన 1 ఉంది కాబట్టి డైరెక్ట్ ఇది మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో అంత రాసిస్తే సరిపోతుంది. ఇక్కడ ఏమొస్తుంది? 2 జా అంతే కదా. 15 2 జా 15 2 30, 2 1 జా 2, 6 5 జా 6 5 జా 5 ప్లస్ 5 1 జా 5 ప్లస్ 10 3 జా 3. ఇప్పుడు ఈ 3 యాడ్ చేయండి. 10/30 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3. ఇది ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక్క రోజులో చేసే పని. ఒక్క రోజులో చేసే పని 1/3 వచ్చింది. ఇప్పుడు ఏమన్నాడు ప్రాబ్లంలో? అంతకు రెట్టింపు పని ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇప్పుడు ముగ్గురు కలిసి ఒక్క రోజులో చేసే పని వచ్చింది మనకు. ముగ్గురు కలిసి చేసే పని ఎంతో చూద్దాం. ఇప్పుడు మనం ముగ్గురు కలిసి చేసే పని ఒక్క రోజులో చేసే పని 1/3 అంటే ముగ్గురు కలిసి చేసే పని ఏమవుతుంది? 3 రోజులు అవుతుంది. అంతే కదా. ఒక పనిని 1/t కాలంలో ఒక్క రోజులో చేసే పని అయితే మొత్తం పూర్తి చేసే పని ఎంత అవుతుంది అంటే టీ రోజులు అవుతుంది అన్నమాట. ఇది నేను ఫస్ట్ ప్రాబ్లంలో బేసిక్స్ చెప్పాను. ఇప్పుడు 1/3 ముగ్గురు కలిసి ఒక్క రోజులో చేసే పని 1/3 అయితే ఇప్పుడు మొత్తం పని వాళ్ళు పూర్తి చేసేది ఎంత అవుతుంది అంటే 3 రోజులు అవుతుంది అన్నమాట. ఇప్పుడు ప్రాబ్లంలో రెట్టింపు పనిని అన్నాడు. ఇప్పుడు మొత్తం పనిని 3 రోజుల్లో చేస్తారు. రెట్టింపు పని అంటే అంతకంటే డబల్ పని అంటే 2 రెట్ల పని. ఇప్పుడు దీనికి రెట్టింపు పనిని పూర్తి చేయటకు పట్టే కాలం 3 రోజుల్లో కంప్లీట్ అవుతుంది. అంటే రెట్టింపు పని అంటే అంతకంటే 2 రెట్లు దట్ ఈజ్ ఈక్వల్ టు 6 రోజులలో కంప్లీట్ అవుతుంది అన్నమాట. ఆప్షన్స్లో ఉందేమో చూడండి 6 రోజులు. సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ అవుతుంది. ఇంతకుముందు ఇద్దరిది చేసాము, ఇప్పుడు ముగ్గురిది చేసాము. థ్యాంక్ యూ.